జయంతి సందర్భంగా ఇవాళ కలష్ వందన్ అభియాన్లో భాగంగా ఇవాళ హైదరాబాద్లో గొప్ప కార్యక్రమం మన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం, దానికి పెద్దలు కిషన్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, కుమరయ్య గారు, మా ఎంపీ గారు నగేష్ గారు, పెద్దలందరూ ఎస్సీ మోర్చా బాధ్యులందరూ కూడా సామాజిక మరియు ఆధ్యాత్మికవేత్తలందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను. ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ఈ కలశయాత్ర గొప్పగా జరిగింది, అప్రతిహతంగా సాగింది. అయితే హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మనందరికీ పూజ్యులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరియు మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజీవన్ రామ్ గారు, వీరందరికీ మన ఆదర్శ పురుషులు. వీరిని అవమానించిన కుహన లౌకిక పార్టీలు ఇవాళ దళిత సమాజాన్ని మళ్ళా మోసం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ ఉదయం వార్తాపత్రిక చదువుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ హౌస్ సందర్శించి గంట సేపు అక్కడ స్పెండ్ చేసినరట. చాలా బాగుందని పొగిడినరట. వారికి తెలియని విషయమో తెలిసిన విషయమో నాకు తెలియదు, కానీ 2015లో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచతీర్థాలను డెవలప్ చేస్తే అందులో ఒక తీర్థం లండన్లోని అంబేద్కర్ హౌస్. భారత ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆ అంబేద్కర్ హౌస్ను 3 మిలియన్ పౌండ్లకు కొని దాన్ని ఆధునీకరిస్తే వాళ్ళొక ఆయన అంబేద్కర్ గారు లండన్లో 2 సంవత్సరాలు అదే ఇంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని మనం ప్రభుత్వం కొనుగోలు చేయాలి, దాన్ని ఆధునీకరించాలి, వారి పేరు పెట్టాలి అనే సదుద్దేశంతో వాళ్ళ అంబేద్కర్ హౌస్ను మనం ఆధునీకరించి దానికి మనం భారతదేశ ప్రజలకు మొత్తం ప్రపంచంలో ఉన్న మానవతావాదులందరికీ అంకితం ఇచ్చినాం. అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు చాలా బాగుంది, చాలా లైబ్రరీలో చాలాసేపు కూర్చున్నారట. మరి ఈ విషయం ఆయన గుర్తిరగాలి, మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం అంబేద్కర్ జీవిత యానానికి సంబంధించిన 5 పంచతీర్థాలను నాగ్పూర్లోని దీక్షాభూమి కానివ్వండి, ఆయన పుట్టిన మౌ పట్టణంలోని ప్రాంతం కానివ్వండి, ఆయన ఢిల్లీలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఈ 5 ప్రాంతాలను ఆయన ముంబైలోని ఆయన ఎక్కడైతే మన మహాపరినిర్వాణం చెందినరో ఆ ప్రాంతం కానివ్వండి, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా డెవలప్ చేసుకున్నాం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం దళిత సమాజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చిన గౌరవం. కాబట్టి ఆలోచించిన చేయండి మిత్రులారా. దళిత సమాజాన్ని హైందవ సమాజానికి దూరం చేయాలి, కుట్రలు మన్నాలే. ఇది చాలా కాలంగా నడుస్తుంది. ఈ ఓల్డ్ సిటీలో ఒక పార్టీ ఉంటుంది, వారి నినాదం జై భీమ్ జై మీమ్. అంటే ఏందన్నట్టు హైందవ సమాజంలో ఉన్న దళితులందరినీ వేరు చేయాలి, వాళ్ళతో కలుపుకోవాలి, తద్వారా వాళ్ళు అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతూ ఉన్న పరిస్థితిలో మీరందరూ చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అంటరానితనం ఇవాళ రూపుమాసింది. దళితులందరూ కూడా ఇవాళ సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో హైందవ సమాజం మనం కులాలుగా వారిగా విడిపోతే, కులాల వారిగా మీరందరూ చూసుంటారు. ఒక సినిమాలో ఊర్వశి శారద గారు చెప్తారు, బ్రాహ్మణ వైశ్య మరియు క్షత్రియులను పక్కన పెడితే అందరూ శూద్రులే అని. అవునా? కాబట్టి ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఎవరెక్కడ ఉన్నారు అనేది పక్కన పెట్టి అందరం హిందువులుగా ఒక్కతాటి మీద నడవాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఇవాళ గ్రామ దేవతలను కొలిచేదెవరు ఒకసారి ఆలోచన చేయండి. మొన్ననే మనం బోనాలు చేసుకున్నాం. పోచమ్మను కొలిచేదెవరు? మారెమ్మను కొలిచేదెవరు? ఇవాళ పోలేరమ్మను, ఎల్లమ్మను, తలుపులమ్మను, మావులమ్మను అందరూ కొలిచేది దళితులు, ఆదివాసులు, బడుగు బలైన వర్గాల బిడ్డలే. కాబట్టి వీళ్ళందరూ హైందవ ధర్మానికి పట్టుకోమలు. కానీ వీరిని విడదీసి వీరిని వర్గాలుగా చేసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని మరి దళిత సమాజానికి వాళ్ళు చేసింది ఏమున్నది? వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ చాలా సమస్యలు పరిష్కారమైంది. నేను అన్ని విషయాల గురించి సమయం కూడా ఎక్కువ లేదు. కాబట్టి సంత్ రవిదాస్ గారి గొప్ప జ్ఞానాన్ని పునిపుచ్చుకున్న
మనందరం కూడా వారి వారసులుగా తప్పకుండా సంఘటితమై మన జాతికి, భారత జాతికి ఏం కావాలి, ఎవరి ఆధ్వర్యంలో భారతదేశం పురోభివృద్ధి సాధిస్తుంది, ఎక్కడ శాంతి సామరస్యాలు పరిడవిల్లుతాయో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు మరొక్కసారి శుభాకాంక్షలు